53 మొదటి కొరింథీ 11వ అధ్యాయం 26, 27 వచనాలను మనం కలిసి చదువుకుంటాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. 28 కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి యోగ్యముగా మనలను బలలో పాలు పొందుటకై సిద్ధపరచును గాక. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ మాటలు మనం ఆ యొక్క ప్రభు బలలో పాలు పొందినప్పుడు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని మనం త్రాగునప్పుడల్లా ప్రభువు యొక్క మరణాన్ని ప్రచురించవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రభు బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా ప్రభువు యొక్క మరణాన్ని ప్రచురించాలి. అంటే సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. నేను గత 2 వారాల క్రితం, మొన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం, మరి మీ గమనానికి క్రొత్త నిబంధనలో 7 సేవా నియమాలు అని 7 సేవా నియమాలు మీకు జ్ఞాపకం చేశాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవంలో 7 సేవా నియమాలు వాళ్ళు ఆ దినాల్లో చేశారు. ఈ దినాల్లో మనం కూడా క్రొత్త నిబంధనలో 7 సేవా నియమాలు జరిగించే వాళ్ళకు ఉండాలని మనము గత వారాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. క్రొత్త నిబంధనలో 7 సేవా నియమాలు ఏంటి? మొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థన చేసే నియమం. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క మందిరంలో దేవుని పరిచర్య జరగాలంటే, దేవుని కొరకైన దేవుడు ఏర్పరిచిన నూతన నిబంధన మన జీవితాల్లో మనం చూడాలంటే 7 సేవా నియమాలు మనకు అవసరం. ఆ 7 సేవా నియమాల్లో మొదటిది ప్రార్థన చేసే నియమం. మనం పోయిన వారం ప్రార్థనా నియమాలు 7 నియమాలను గురించి తెలుసుకున్నాం. రెండవ నియమం సువార్తను ప్రకటించే నియమం. సువార్తను ప్రకటించే నియమం. ఈ వారం మన సువార్తను ప్రకటించడాన్ని గురించి తెలుసుకుని ఉంటున్నాం. సరే, ఇంకా 5 నియమాలు ఉన్నాయి. ఆ 5 నియమాలు ఏంటి? మూడవది ప్రభువుని ఆరాధించే నియమం. నాలుగవది ఏంటి? ప్రభు బలలో పాలు పొందే నియమం. ఐదవది ఏంటి? దేవుని వాక్యమును దేవుని మందిరములో పఠించం, వాక్య పఠనము మనం కలిగి ఉండే నియమం. ఆరవది దేవుని పిల్లలతో సహవాసం, అంటే ఐక్యత అనుభవంలో సహవాసం కలిగి ఉండే నియమం. ఏడవది దేవునికి మన భాగాలు అర్పించుకోవడం అనే నియమం. ఈ 7 నియమాలు మన జీవితాల్లో మనం జరిగించినప్పుడు దేవుడు మనకు ఆ యొక్క క్రొత్త నిబంధనలోని ఆధిక్యతలన్నీ కూడా మనకు అనుగ్రహించి మనము మన సంఘము కూడా అభివృద్ధి చెందడానికి కారణంగా ఉంటుంది. ఇప్పుడు 7 నియమాల్లో పోయిన వారాల్లో మరి నేను చెప్పింది ప్రార్థనా నియమం. ప్రార్థన గురించి 7 నియమాలు చెప్పాను. గడిచిన వారము ప్రార్థనా నియమాలు 7 నియమాలు మనం చేస్తే ఆ సేవా నియమాల్లో ప్రధానమైన ప్రార్థనా నియమాన్ని నెరవేర్చిన వారమే అని చెప్పాను. ఇప్పుడు ఈ వారం సువార్త ప్రకటించే నియమం మనము కలిగి ఉండాలి. సువార్తను ప్రకటించే నియమాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనకు వ్రాయబడిన మాటల్లో మొదటి కొరింథీ 11:26లో మీరు ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు బలలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త ప్రకటించే నియమాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. నియమం అంటే ఏంటి? నియమం అంటే నిబంధన. అంటే ఏంటంటే ఒడంబడిక. నువ్వు ఈ నియమాన్ని పాటిస్తే నీకు మంచిది, లేకపోతే ఈ నియమాన్ని పాటిస్తే నేను నీకు ఏం చేస్తా అంటాడు దేవుడు? నిన్ను మెచ్చుకుంటాను. ఏమంటాడు? రూల్స్ పాటించే వాళ్ళని ఏమంటారు? మంచివాళ్ళు, గుడ్ సిటిజన్స్ అంటారు. అట్లనే నియమాలు, దేవుని యొక్క నియమాలు పాటించే వాళ్ళని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. అందువలన ఈ రెండవ సేవా నియమము సువార్తను ప్రకటించే నియమం. సువార్తను ప్రకటించవలసిన నియమం మన మీద మోపబడింది. ఎందుకంటే దైవ ప్రత్యక్షత అలాగుండింది. దేవుని యొక్క
వాక్యంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 7 నియమాల గురించి వ్రాయబడింది. ఈ 7 నియమాల్లో ఈ దైవ ప్రత్యక్షత కలిగిన అనుభవంలో వీరు అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోను ఎడతెగక ఉన్నటువంటి వీరు మొట్టమొదటిగా ఏం చేశారంటే ప్రార్థనా నియమాన్ని నెరవేర్చారు. రెండవది సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనము సువార్తను ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ప్రభు బలలో పాలు పొందడం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. ఎందుకు? ప్రభువు బలలో పాలు పొందేటువంటి వాళ్ళందరూ కూడా దైవికమైన నియమాలను నెరవేర్చేటువంటి వాళ్ళుగా ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్యాన్ని చదివే జీవితం ఉండాలి, బైబిల్ పఠనము చేసే జీవితం ఉండాలి, దేవుని పిల్లలతో సహవాసం యొక్క అనుభవం ఉండాలి, దేవుని పనుల కొరకై వారు సమర్పణ కలిగిన వారై ఉండాలి, అనేకులను ఇతరులను దేవుని మందిరానికి ఆహ్వానించేవారై ఉండాలి, అనుదినము మోకాళ్ళ మీద ప్రార్థన చేసి మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని చదివే అనుభవం గలవారై ఉండాలి. తర్వాత అనేక మందిని దేవుని మందిరానికి ఆహ్వానించటం, ఆ దేవుని మందిరాన్ని ప్రతి ప్రభు దినంలో దేవుని మందిరానికి రావటం, దేవుణ్ణి ఆరాధించడం, ప్రతి ప్రభు దినంలో ప్రభు బలలో పాలు పొందడం అనేవి ఈ నియమాలు జరిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభు బలలో పాలు పొందుతారు. అంతేగాని ఆషామాషి కాదు, ఎవరు పడితే వాళ్ళు ప్రభు బలలో పాలు పొందేది కాదు. ప్రభు బల అంటే ఆయన యొక్క పరిశుద్ధత వండిన ఆ యొక్క పాత్రలు, ఆయన బలలో ఆయన పరిశుద్ధత ఉంది. ఆ బల్ల మీద ఉన్నటువంటి ఆ పాత్రల్లో ఆయన యొక్క శరీరం ఉంచబడింది, ఆయన యొక్క రక్తము ఆ పాత్రల్లో ఉండింది. దాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాము, దాన్ని మనము భుజించనంటున్నాము, దాన్ని పానం చేయనంటున్నాము. అయితే అంత ఈజీ కాదు. నియమాలు నెరవేర్చేటువంటి వాళ్ళైతేనే ఆ పాత్రల్లో పాలు పొందగలుగుతారు. ఇప్పుడు మనం ప్రభువు పాత్రలో మనం పాలు పొందాలంటే ఇప్పుడు రెండవ నియమం ఏంటంటే సువార్తను ప్రకటించే నియమం. ఈ సువార్తను ప్రకటించే నియమాన్ని మన జీవితాల్లో తప్పనిసరిగా నెరవేర్చాలి. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించేవారుగా వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. యేసు ప్రభు రాకడ దినం వరకు సువార్తను ప్రకటించాలి. కడబూర మనకు వినబడే వరకు ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళుతూనే ఉండాలి. ఆయన సువార్త ప్రకటించవలసినటువంటి భారము మనపైన మోపబడింది. పౌలు గారు అన్నాడు 1 కొరింథీ 9వ అధ్యాయంలో, సువార్త ప్రకటించవలసిన భారము నాపై మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నాపైన మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. కాబట్టి సువార్త ప్రకటించాలి. ప్రతి క్రైస్తవుడు ప్రభువుని ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ముఖ్యంగా ప్రభు బలలో పాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని గురించి ప్రకటించే ఒక వాలంటీర్స్గా మారాలి. చూడండి, మన గవర్నమెంట్ వాలంటీర్స్ని తీసేశారు కదా. అయితే మనం తీసుకోవాలి ఆ పాత్ర. అవసరమైతే వాలంటీర్గా మనం ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. ఇంటి పక్కల వాళ్లకు, ఇరుగు పొరుగు వాళ్లకు, మన బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు సువార్తను ప్రకటించే వారంగా మనము ఉండాలి. ఎందుకంటే ప్రభు రాజ్య స్థాపన కొరకై మనం ప్రయాసపడేటువంటి ఆ యొక్క అనుభవం మనకు అవసరం. ప్రభు బలలో పాలు పొందబోతున్నాం. ఆయన నలగొట్టబడిన దేహానికి సూచనగా ఉన్న ఆ పాత్ర, ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన పాత్ర, ఆయన గాయపడితే చెందిన రక్తము వలనైన పాత్ర. ఇదంతా దేవుడు అంటే ప్రభు జరిగించినటువంటి ఈ కార్యము ఎందుకు జరిగించాడు? అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము, నీ కొరకు నా కొరకే కాదు, మనకు ఇక్కడ కూర్చున్న వారి కొరకే కాదు, లేదా క్రైస్తవులుగా పిలువబడే వారి కొరకే కాదు, ఇది అనేకుల కొరకై చిందించబడుతున్న నా రక్తము అన్నాడు. కనుక లోకంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు చిందించబడినటువంటి ఈ ప్రభు రక్తంలో ప్రతి ఒక్కరు కడగబడాలని ఆయన కోరుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఖచ్చితంగా క్రైస్తవుడైన ప్రతి వాడు కూడా చూడండి, ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు కదా. నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. నేను మందిరానికి వెళతాను, బైబిల్ పట్టుకోకపోవడానికి సిగ్గుపడుతున్నారు. పేతురు గారు ఏమన్నాడు? ఎవడైనాను క్రైస్తవుడైనందువలన బాధ అనుభవించినడలా ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచాలన్నాడు. నేను క్రైస్తవుడిని అని అంటే బాధపడటం కాదంట, దేవుణ్ణి స్తుతించాలి. అలాంటి అనుభవము మనం కలిగి ఉండాలని పేతురు గారు 1 పేతురు 4వ అధ్యాయంలో వ్రాస్తున్నాడు.
కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, మనం సువార్త ప్రకటించాలి, సిగ్గుపడకూడదు. సువార్త ప్రకటించే వాళ్ళు సిగ్గుపడకూడదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, సిగ్గుపడకూడదు. ఇప్పుడు మనం కొంతమందిని చూద్దాం. కొంతమంది సువార్త ప్రకటించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. కొంతమందిని చూద్దాం, ఒక 7గురిని చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మరి 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. దయచేసి చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఇక్కడ పూర్వకాలంలో నోవహు అనే భక్తుడు ఏం చేసినాడంట? నీతిని ప్రకటించాడు, అనగా సువార్తను ప్రకటించాడు. నోవహు అనేటువంటి పాత తరములో ఉన్న మన పితరుడు నోవహు నీతిని ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించాలని దేవుడు ఏం చేసినాడంట? నోవహుకు చెప్పాడు. అయితే ఇక్కడ ఆ కాలంలో మానవులు చేసిన పాపం వల్ల భూమి అంతా కూడా జలప్రళయంలో మునిగి నశించిపోతుందని దేవుడు నోవహుకు తెలిపినప్పుడు నోవహుతో చెప్పినాడు, నువ్వు ఒక ఓడ సిద్ధపరుచుకో, ఆ ఓడలో నువ్వు నీ కుటుంబం ప్రవేశించండి, నేను జలప్రళయం రప్పించబోతున్నాను, సమస్త మానవాళిని నేను జలప్రళయం ముంచివేయబోతున్నానని చెప్పినప్పుడు నోవహు ఆ ఓడ సిద్ధపరుస్తూనే సువార్తను ప్రకటించాడు. 120 ఏండ్ల పాటు సువార్తను ప్రకటించాడంట. వాక్యంలో మరి ఆ సంగతులు ఉన్నాయి. 120 ఏండ్ల పాటు సువార్తను ప్రకటించాడు. 120 ఏండ్ల పాటు ఆయన ప్రకటించిన సువార్త ఎవ్వరు వినలేదు. నోవహును హేళన చేస్తూ వచ్చారు, నోవహును అవమానపరుస్తూ వచ్చారు. నోవహు మాటలు ఎవ్వరు కూడా లక్ష్య పెట్టగా నిర్లక్ష్యము చేస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలండి? 120 ఏండ్లు సువార్త ప్రకటిస్తే అందరూ కూడా నోవహును హేళనగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వచ్చారు. చూడండి, 120 ఏండ్ల పాటు ఆయన ఓడ సిద్ధపరుచుకుంటూ సువార్త ప్రకటించినప్పుడు ఎవరు మానవాళ్ళు వినలేదు. అందువల్లే దేవుడు ఏం చేసినాడు? మానవ జాతి మొత్తాన్ని జలప్రళయంలో ముంచివేశాడు. అయితే ఇక్కడ నోవహు జలప్రళయము సంభవించకముందు సువార్త ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలంట? 120 సంవత్సరాలు. చూడండి, నోవహు దినములలో 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడంటే ఆయన ఎంత గొప్పగా దేవుని యొక్క సువార్తను, ఆ పరిచర్యను తన భుజాలకు ఎత్తుకున్నాడో చూడండి. దేవుని అంటే ప్రభు అన్నాడు, ఓడ కట్టించుకో, ఓడలో ప్రవేశించండి, నేను జలప్రళయంలో ఈ మానవులందరిని ముంచిపోయిపోతున్నా, నువ్వు మాత్రం ఓడలో సురక్షితంగా ఉండంటే సర్లే నా వరకు నేను ఉంటానులే అనుకోలేదు. ప్రకటించాడు, అయ్యా జలప్రళయం రాబోతుంది, మరి జలములు ఈ యొక్క భూమిని నిండించబోతున్నాయి, ఆకాశపు తుమ్ములు విప్పాడంట, కింద నుంచి నీళ్లు, పైనుంచి నీళ్లు, వర్షం నీళ్లు, వరద ప్రవాహము ఆరారాతు కొండ అంత ఎత్తు వచ్చిందంట. ఆరారాతు కొండ అంటే అదొక పెద్ద పర్వతం. ఆ పర్వతం మునిగిపోయేంత నీళ్లు ఈ భూమి మీదకి జలప్రళయంలాగా వచ్చినప్పుడు సువార్త ప్రకటించాడంట, జలప్రళయం రాబోతుందయ్యా, అన్నలారా అక్కలారా నా మాట వినండి, ప్రభువుని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, ఆయన వైపు తిరగండి, మీ జీవితాలు మార్చుకోండి అని 120 ఏండ్ల పాటు నీతిని ప్రకటించిన నోవహు వలె మనం కూడా ప్రకటించాలి. సరే, వాళ్ళందరూ వినలేదు, దేవుని మాట వినని కారణం చేత జలప్రళయంలో నశించిపోయారు, అది వేరే సంగతి. అయినా కూడా 120 ఏండ్ల పాటు సువార్త పరిచర్య కొరకు నోవహు అప్పగించుకున్నట్లు మనం అంతగా దేవుని యొక్క సువార్త కొరకు అప్పగించుకునే వారంగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటిదిగా నోవహు సువార్త ప్రకటించినటువంటి సందర్భం. చూడండి, రెండవ సంగతి మనం చూస్తే దేవుని వాక్యంలో రెండవ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. రెండవ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. చూడండి దేవుని వాక్యంలో మరి ఒక వాక్యం చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వచనం, 1వ వచనం నుండి లూకాసు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా. చాలండి, ఇక్కడ చూడండి యేసు ప్రభు రెండవదికి ఏంటంట?
ఆయన వెంటనే దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. కనుక అనేకమైనటువంటి ప్రాంతములలో, పట్టణములలో, గ్రామములలో యేసు ప్రభు సువార్తను ప్రకటించటానికి వెళ్ళాడంట. అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో, అనేక ప్రదేశాల్లో యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించడంలో ఆయన ఎలా ప్రకటించాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, దేవుణ్ణి నమ్మండి, కాలము సంపూర్ణమైంది, దేవుడు త్వరలో ఆయన రాబోతున్నాడు, మీరందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలని యేసు ప్రభు ప్రకటించిన వాడు ఉన్నాడు. ఆయా గ్రామాల్లో పలు గ్రామాలకు వెళ్ళాడు. నజరేతుకు వెళ్ళాడు, గలిలయకు వెళ్ళాడు, కపెర్నహూముకు వెళ్ళాడు, సీదోను పట్టణాలకు వెళ్ళాడు, గలిలయకు వెళ్ళాడు, ఇలా అనేక పట్టణాలకు వెళ్ళాడు. బేతనియాకు వెళ్ళాడు, యెరికోకు వెళ్ళాడు, తర్వాత ఇంకా అనేక పట్టణాలు, యెరూషలేముకు కూడా వెళ్ళాడు. కనుక ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు యేసు ప్రభు. ప్రకటించినప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే 2వ వచనం, 12 మంది శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేన మరియ అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కోజ భార్యయు, యోహన్నయు, సోస్తన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువుతో అనేక మంది సువార్త పరిచర్యలో పాల్గొంటూ వచ్చారు. ఆయన సువార్త పరిచర్య చేసినప్పుడు అనేకులు పాల్గొంటూ వచ్చారు. ఇంకోటి ఏంటంట, అనేకులను ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. వారి కొరకై స్వస్థతలు వారికి చేకూరుస్తూ వచ్చినాడు. కనుక యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఎంతమంది విన్నారు చెప్పగలరా? ఎంతమంది విన్నారు? మనం సువార్త ప్రకటిస్తే ఎంతమంది ఉంటారు? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే దాదాపుగా కొన్ని వేల మంది విన్నారు. ఆయన కొండపైన కూర్చుని ప్రసంగం చేస్తే ఎంతమంది ఉన్నారు? పురుషులే 5,000 మంది ఉన్నారు. ఇంకా స్త్రీలు, పిల్లలు మొత్తం కలిపి దాదాపుగా 30,000 మంది ఉంటారు. 30,000 మంది, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లజల్ల, వాళ్ళందరూ కలిసి 30,000 మంది సుమారుగా ఉంటారు. కాబట్టి ఆయన సువార్త ప్రకటించినప్పుడు వేలాది మంది గుంపులుగా వచ్చి వీళ్ళు వినేవాళ్ళంట, గుంపులుగా వచ్చేవాళ్ళంట. ఆ సువార్త అనేక మంది వద్దకు వెళ్ళింది. సమరయ స్త్రీ వద్దకు వెళ్ళింది, పొట్టి జక్కయ్య వద్దకు వెళ్ళింది, తర్వాత ఇంకా అనేక మంది వద్దకు ఆ సువార్త తీసుకువెళ్ళాడు యేసు ప్రభు. ఇక్కడ గుంపులుగా వచ్చేవాళ్ళంట. ఆయన చెప్తుంటే ఆయన మాటలు వింటాను. అక్కడ వాళ్ళు అనుకున్నారంట, దయగల ఆయన మాటలకు ఆశ్చర్యపడారు అని వ్రాయబడి. ఆయన సువార్త చెప్తుంటే దయగల మాటలు చెప్తున్నట్టుందంట. కాబట్టి ఇప్పుడు సువార్త ఎలా చెప్పాలంటే వాళ్ళ మీద జాలి చూపించే రీతిగా చెప్పాలి. అయ్యా, మీరు ప్రభువుని నమ్ముకోకపోతే నశించిపోతారు, మీరు ప్రభువుని నమ్ముకోకపోతే పరలోకము చేరుకోలేరు, మీరు మారు మనసు పొందకపోతే మీకు పాప క్షమాపణ కలుగదు, మీరు ప్రభువుని నమ్మితేనే మీకు మోక్ష రాజ్యం అని వాళ్ళు ఆయన చెప్పిన మాటలకు వాళ్ళు దయగా మాట్లాడినట్టుందంట సువార్త. కనుక ఇట్లాంటి సువార్త యేసుప్రభు కూడా ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 3.5 సంవత్సరాలు ప్రకటించాడు. యేసుప్రభు సువార్త ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంటే 3.5 సంవత్సరాలు ప్రకటించాడు. కాబట్టి దయగా ప్రకటించాడంట. అంటే చాలా ప్రేమగా, మీరు కనుక ఇట్లాగే ఉంటే నశించిపోతారు, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు పరలోక రాజ్యం చేరుకోవాలంటే మారు మనసు పొందాలి అని యేసు ప్రభు సువార్తను ప్రకటించడాన్ని ఇక్కడ మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. అనేకులు ఆ సువార్తలో పాలు పొందిన వారుగా ఉన్నారు. కాబట్టి ఎవరు పాలు పొందారు? ఎవరైతే ఆయన ద్వారా మేలు పొందారో వాళ్ళందరూ కూడా సువార్తలో పాలు పొందుతున్నారు. అట్లాంటి అనుభవంలో యేసు ప్రభు సువార్త ప్రకటించి అక్కడ సంఘ స్థాపన కొరకై ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడంటేనే దేవుని రాజ్యమును నిర్మాణం కొరకై ఆయన యేసు ప్రభు కూడా ప్రయత్నించాడు. పరలోక రాజ్య నివాసులను అనేకులను చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. తన రాజ్యానికి ఇక్కడున్న లోకంలో ఉన్న మానవులందరినీ తీసుకువెళ్ళాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. కాలినడకే, మనలాగా కాదు, కాలినడకే. ఆ నడక 2-3 రోజులు ఉంటుంది.
కాలినడకంటే 1 రోజు 2 రోజులు కాదు, 2-3 రోజులు ఉంటుంది. మేము మొదటి దినాల్లో ప్రయాసపడినప్పుడు మరి దాదాపుగా ఒక 25 కిలోమీటర్ల వరకు కాళ్ళతో నడుచుకుంటూ పోయినాం సువార్త. 25 కిలోమీటర్లు ఓ రోజు అంతట్లో. అట్లా సువార్త చేయాలి మనం కూడా. ఎంత ప్రయాసమైన, భారమైన, కష్టమైన, నడిసైనా, కొద్ది ఇబ్బంది అయినా, ఆటంకాలైన సువార్త ప్రకటించేదాని కొరకు మనం ప్రయాసపడే వారంగా యేసు ప్రభు ఉన్నాడు. మనం కూడా ఉండాలి. ఎందుకంటే చూడండి, అనేకులు నశించిపోతున్నారు, అనేకులు పాపంలో ఉండి నశించిపోతున్నారు, అనేకులు నరకానికి పాత్రులుగా మారిపోతున్నారు. నరకములో వారి యొక్క పురుగు సావదు, అగ్ని ఆరదు. అలాంటి చోటుకి వెళ్ళిపోతున్నారు అనేకులు పాపం వలన. అందువలన పాపం నుంచి విడిపించబడి దేవుని రాజ్యానికి వాళ్ళు చేరుకోవాలంటే ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. అలాంటి సువార్త ప్రకటించే బాధ్యత యేసు ప్రభు కూడా తీసుకున్నాడు. ఆయనకేమవసరం? శిష్యులకు చెప్తే వాళ్ళు చెప్పరా సువార్త? ఏంటంటారైనా మీరు చెప్పినానంటే చెప్పరా? చెప్తారు కదా. కానీ ఈ దినాల్లో ఇలాంటి సువార్త చేసేటువంటి ఆ ప్రభువు లాంటి మనస్సు, ఎవరు కూడా నశించిపోకూడదని, అందరూ రక్షించబడాలనేటువంటి యేసు ప్రభు వలె మనం కూడా సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. ఇది రెండవది. మూడవది చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు. ఎవరు? శిష్యులు. యేసు ప్రభు శిష్యులైన వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. మనుషులలో పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎవరంట? చూడండి 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఎవరి నామమునంట? యేసుక్రీస్తు నామమున. కాబట్టి శిష్యులైన వాళ్ళు కూడా సువార్త ప్రకటించారు. యేసు ప్రభు నామమున మీరేం చేయాలా? సువార్త రక్షణ పొందాలి. సువార్త ప్రకటించారు. ఆయన నామముననే మీకు రక్షణ. ఆయనే మిమ్మల్ని స్వస్థపరచువాడు. ఆయనే మీ పాపాలను క్షమించువాడు. ఆయన మిమ్మలను దేవుని యొద్దకు తీసుకెళ్ళాడు. అందుకే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు యేసు ప్రభు కూడా. అందుకే మీరు దేవుని యొద్దకు చేరాలంటే మార్గము ఆయన, ఈ నామమే, యేసుక్రీస్తు ప్రభు నామమున మీరు. అయితే ఏం చేశారంటే కొందరు వీళ్ళని బెదిరించారు. వీళ్ళని ఏం చేశారు? బెదిరించారు. ఈ నామమును బట్టి మీరు మాట్లాడటానికి వీల్లేదు, ఈ నామమును మీరు ప్రచారం చేయడానికి వీల్లేదని బెదిరించారు. బెదిరిస్తే వాళ్ళు ఏమంటున్నారు? 19వ వచనం చూడండి, 18-19. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చారు. కొందరు బెదిరించారంట. మీరు మాట్లాడటానికి, సువార్త చెప్పడానికి వీల్లేదు, సువార్త చెప్పడానికి వీల్లేదని వాళ్ళని బెదిరించారు, వాళ్ళని బంధించారు, వాళ్ళని అధికారుల దగ్గర తీసుకెళ్లారు, అధికారుల ముందు నిలబెట్టారు. అయితే వాళ్ళు బెదిరించారంట, యేసు నామమున మీరు బోధించకూడదని. బెదిరిస్తే వాళ్ళు ఏమంటున్నారు? మేము మీ మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటము న్యాయమా? కనుక మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. ఎట్లా ప్రకటించారంట సువార్త వాళ్ళు? మేము ఆయన కనులారా చూశాము, మేము ఆయన ఏది చెప్పాడో అది కనులారా విన్నాము, అది మేము చెప్పకుండా ఉండలేము. సువార్త చెప్పకుండా ఉండలేము. కొడతామన్నారంట, కొట్టినా సరే, మిమ్మల్ని చెరసాల్లో వేసినా సరే, మేము హింస పొందుతారు మీరంటే, ఏం చేసినా సరే మేము ఆయన సువార్త చెప్పకుండా ఉండలేము. మనం ఏం చేస్తామండి?
ఎవరైనా బెదిరించారనుకోండి, వామ్మో ఇంకేముందిరా నాయన, ఇక మన పని అయిపోయింది, వాడు కూడా మన వెంటబడుతున్నాడు, ఇంకా ఆ ఛాయలో కూడా పోం మనం. అయితే ఆ రోడ్డును కూడా పోం, వాళ్ళ ముందుకు పోవడానికి కూడా భయపడతాం. కానీ వీళ్ళు అట్లా అంటున్నారు, ఏమంటున్నారు? మేము కన్నదానిని విన్నదానిని చెప్పకుండా ఉండలేము. ఇలాంటి అనుభవం మనకు ఉండిందా? దేవుడు మన జీవితంలో రక్షణ కార్యం జరిగించింది నిజమేనా? దేవుడు మనతో మాట్లాడి ఆయన వాక్యం ద్వారా సువార్త ప్రకారం మనం విమోచించబడింది నిజమేనా? అది మన జీవితంలో మనం చూసాం కదా, మనం విన్నాం కదా. దాన్ని చెప్పకుండా ఉండలేమని వాళ్ళు అంటున్నారు. మరి అది చూసినా లేకపోతే అది వినిన మనము ఎందుకు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నామో బలలో పాలు పొందబోయే ముందు ఆలోచించుకోవాలి. కాబట్టి శిష్యులైన వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ అయినాయి. వాళ్ళకు కూడా కొట్టారు. వీళ్ళని చివరికి ఏం చేశారో తెలుసా? పేతురుని తల కిందకి కాళ్ళు పైకి వేలాడదీసి సిలువ వేశారు. ఆయన అన్నాడంట, నన్ను సిలువ వేస్తానంటే నన్ను సిలువ వేయొద్దు, అంటే ప్రభువులాగా సిలువ వేయొద్దు, ఆయనలాగా నన్ను సిలువ వేయొద్దు అనంటే. మరి ఏం చేయాలంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి నన్ను వేలాడదీసి చంపండి అన్న. కనుక మ్రాను పైన కాళ్ళు పైకి తల కిందకు పెట్టి ఆయన సిలువలో చంపబడినాడు పేతురు. తర్వాత ఇంకా అనేక మంది భక్తులైన వాళ్ళు ఖడ్గంతో చంపబడినారు, తిరచ్ఛేదనం చేయబడినారు, అగ్నిలో వేయబడినారు, భయంకరమైన చిత్రహింసలు పొందారు. అంటే ఎంత బెదిరించారంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఆ విధంగా చంపేశారు. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు? మేము కన్నవాడిని విన్నవాడిని చూసిన దాన్ని మేము వినిన దాన్ని చెప్పకుండా మేము ఉండలేము. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం అదే పేతురు మాట్లాడుతున్నాడు. ఎవడైనా క్రైస్తవుడైన ఎడలా మీరు బాధపడక దేవుణ్ణి మహిమపరచున్నారు. కాబట్టి యేసు ప్రభువుని గురించి చెప్పడానికి మేము ఉండలేము. మేము మా మనసు అంగీకరించదు. చెప్తాం, మీరు ఏం చేసినా చెప్తాం. ఇలాంటి అనుభవం మనకు ఉండిందా సువార్త విషయంలో? అలా ఉందా? మేము ఎన్నో చోట్ల సువార్తకి వెళ్తుంటాం కదా, మాకు ఎన్ని బెదిరింపులు, కత్తులు తీసుకొస్తారు, రకరకాలుగా మమ్మల్ని తిడతారు, తాళ్ళు కట్టేస్తామంటారు. అబ్బో అసలు చాలా గందరగోళం చేస్తారు. మేము కొంతమంది వ్యాన్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా వీడిని ఎట్లయినా మార్చు, ఏమంటాం, ఈ బ్రదర్ని ఈ సహోదరుని ఎట్లయినా మార్చు. ఒక్కోసారి మాకు కూడా ఆవేశం వస్తుంది, దిగుతాం. కానీ అది అంత మంచిది కాదని మాకు అర్థమైపోయింది. అందువల్ల ఏం చేస్తాం, మనం ఇంట్లో వ్యాన్లోనే కూర్చుని ప్రభువా ఎట్లయినా ఈ వ్యక్తిని పట్టుకో, ఎట్లయినా రక్షణ కార్యము జరిగించని ప్రార్థన చేస్తాం. కనుక దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో ఇంత బాధ్యత, ఇంత పటుత్వం ఉండాలి మనకు. అప్పుడే ఆయన యొక్క నియమము మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సువార్త ప్రకటించే నియమాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇది 3వది. 4వది చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. చాలండి. ఇక్కడ స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్యన ఏం చేస్తున్నాడంట? మహత్కార్యములు, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు. ఆయన స్తెఫను దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వాడైనాడు. ఎప్పుడైతే పెద్దలు వాళ్ళ 7 మందిని ఏర్పాటు చేసుకున్నారు, 7 మందిలో స్తెఫను ఒకడు, వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. వెంటనే స్తెఫనులో ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై బలం పొంది ఏం చేస్తున్నాడు? ప్రజల మధ్యన అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. అంతేకాదు సువార్తను ప్రకటిస్తున్నాడు, సువార్తను వారికి ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటించే దాంట్లో ఎలా ప్రకటిస్తున్నాడు? రోషముగా ప్రకటిస్తున్నాడు. ఆయన చేసినటువంటి ఆ యొక్క సువార్త ప్రకటించినప్పుడు, స్తెఫను మాట్లాడినప్పుడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారంట. అక్కడ వ్రాయబడింది 10వ వచనంలో. స్తెఫను చూపించిన జ్ఞానాన్ని, స్తెఫను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. స్తెఫను ఎలా ప్రకటించాడంటే సువార్తను, అంటే వీధుల్లో కనపడిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ యూదయ ప్రాంతంలో అందరినీ ప్రభు దగ్గర నడిపించడం కొరకై ఆ స్తెఫను బలముతో గొప్పదైనటువంటి సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు తెలిసిన? సువార్త ప్రకటించినప్పుడు ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలు చూడండి.
ఏడో అధ్యాయం 51 వచనం. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలనే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏమన్నారు? కఠినంగా చెప్పాడు సువార్త కదా. ఏమన్నాడు? ముష్కరులారా అన్నాడు. హృదయమును మీ చెవులను దేవుని వాక్యానికి లోపరచనొల్లని వారులారా అంటే కఠినంగా చెప్తున్నాడు. ఎంత చెప్పినా సువార్త వినప్పుడు కఠినంగా మాట్లాడాడు. వాళ్లకు 7వ అధ్యాయం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. స్టోరీ అంతా చెప్తున్నాడు, దేవుని చరిత్ర చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఈ విధంగా మరి విమోచించడం కొరకై ఆయన ఇష్టపడుతున్నాడని చెప్తూ వచ్చాడు. అయితే వాళ్ళు వినలేదు. కఠినంగా చెప్తూ వచ్చినాడు. వాళ్ళు ఏం చేసినారు తెలిసిన? ఏం చేశారు? స్టెఫను పైన రాళ్ళు విసిరి సాగుకొట్టారు. స్టెఫన్ని ఒక చోట తీసుకొచ్చి రాళ్ళు ఆయన మీద వేస్తే ఆ రాళ్ల కుప్ప కింద ఆయన సమాధి అయిపోయినాడు. అయితే స్టెఫను కనుపరిచిన ఆయన యొక్క తెగింపు మనం కనుపరిచిన వారంగా ఉండాలి. ఆయన బలము చేత దేవుని ఆత్మచేత నింపబడిన వాడు. ప్రకటించిన విషయంలో ఆయన ఎక్కడ కూడా ఎవరైనా ఏం చేస్తారేమైనా బెదిరించాల. ఆ కాలంలో ఎవరు హింసిస్తున్నారు? సౌలు హింసిస్తున్నాడు. అందుకని చూడండి 8వ అధ్యాయం మొదటి వచనంలో 7వ అధ్యాయం చివరి వచనంలో చివరి మాట చూడండి. సౌలు అతని సావునకు సమ్మతించెను. స్టెఫన్ని రాళ్లతో సాగుకొట్టినప్పుడు సౌలు కూడా సమ్మతించాడంట. అంతేకాదు, సౌలు యేసు ప్రభుకి లోబడి జీవించే వాళ్ళను, యేసు ప్రభు భక్తులందరినీ చంపడానికి అధికారుల దగ్గర ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు, పత్రికలు తీసుకొని బయలుదేరాడు. అంటే ఎంత ఘోరమైన హింస జరుగుతుందంటే ఆ హింసలో స్టెఫను ప్రాణాలను కోల్పోయాడు. కొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫనే. పాత నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? హేబేలు. కొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫనే. కాబట్టి సజీవముగా దేవుని సువార్త ప్రకటించుట చేత, ఆయనను సజీవముగా రాళ్లతో సాగుకొట్టు చేత ఆయనకు దక్కిన గౌరవం ఏంటో తెలుసా? ఆయన నన్ను రాళ్లతో సాగుకొడుతున్నప్పుడు స్టెఫన్ అన్నాడంట, ప్రభువా ఈ పాపమును వారి మీద మోపకము, ప్రభువా ఈ పాపమును వారి మీద మోపకము అనగానే ఏం చేసినాడు? యేసు ప్రభు ఏం చేశాడు? పరలోకములో సింహాసనంలో నుంచి లేచి నిలవబడి స్టెఫను పలికిన మాటలను విన్నాడంట. యేసు ప్రభు పరలోకంలో సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడంట స్టెఫను రాళ్లతో సాగుకొడుతున్నప్పుడు. ఎంత ఘనత, ఎంత ఆధిక్యత కలిగిన వాడు స్టెఫను. ఆయన సువార్త ప్రకటించినట్టు ప్రకటించకపోవడం వలన ఈరోజు చాలామంది నశించిపోతున్నారు. రాళ్లతో సాగుకొట్టిన పరిస్థితి. ఆ దినాల్లో ఎంతో వ్యతిరేకత ఉంది, ఎంతో తిరుగుబాటు ఉంది, అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నా కూడా ఎక్కడ లెక్క చేయకుండా ప్రభు సువార్తను ప్రకటించుట అనే విషయము యేసు ప్రభు స్టెఫన్ను గౌరవించాడు. ఆయన సింహాసనం పై నుండి లేచి నిలబడి యేసు ప్రభువును గౌరవించాడు. అందుకని వాక్యంలో రాయబడింది, మన మాట కాదు. చూడండి 54-55 వచనాలు. వారి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తెరిచూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూసి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూస్తున్నానని స్టెఫన్ చూశాడంట. యేసు ప్రభు స్టాండింగ్ నిలబడిపోయాడు. అంతే. స్టెఫన్ యొక్క తెగువకు యేసు ప్రభు మెచ్చుకుంటూ వచ్చాడు. మనం అలాంటి అనుభవం మనకు ఉండిందా? భయపడిపోతున్నామా? సువార్త ప్రకటించాలి అంటే చిగ్గుపడిపోతున్నామా? అయితే నియమం ఎట్లా నెరవేరుస్తాం? 7 నియమాల్లో 2వ నియమమైన ఈ నియమం ఎట్లా నెరవేరుస్తాం? సేవా నియమాల్లో మనం ఈ నియమాన్ని నెరవేర్చలేకపోతున్నాం కదా. కాబట్టి స్టెఫన్ వలె సువార్త ప్రకటించే తెగింపు అవసరమైతే సువార్త కొరకు మరణిస్తాను కానీ సువార్త ప్రకటిస్తాను అనే అనుభవంలో స్టెఫన్ అన్నాడు. అట్లాంటి అనుభవం మనం కూడా కలిగిన వారు ఉండాలి. అంటే చనిపోమని కాదులే కానీ సువార్త ప్రకటించడానికి తెగింపు ఉండాలి. అలాంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తర్వాత అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వదిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 9:20. వెంటనే
సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఎవరు ఎవరు సౌలు. ఎవరైనా సౌలు సంఘాన్ని హింసించిన వాడు, శిష్యులందరినీ కూడా బాధ పెట్టాడు, శిష్యులందరినీ కూడా చెరబట్టి వాళ్ళను దండించినవాడు, వాళ్ళను కొట్టినవాడు, వాళ్ళను తిట్టినవాడు, వాళ్ళను చంపటం, స్టెఫనును చంపేశాడు. స్టెఫను సావునకు సౌలే కారణం. అట్లనే శిష్యులను చంపుతున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మారిపోయి దేవుని సువార్థికుడుగా మారిపోయాడు. దేవుడు మార్చేశాడు. అక్కడ ఆయన గురించి రాయబడింది, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచు వచ్చెను. సౌలు యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉండిన సౌలును యేసు ప్రభు మార్చివేసిన కారణం చేత ఇప్పుడు సౌలు యేసు ప్రభువుని గురించి ప్రకటించేవాడుగా అయిపోయాడు. అంటే యేసే దేవుని కుమారుడు, ఆయనే మనకు ముక్తిని ప్రసాదించే దాత. మన ముక్తిదాత ఆయనే. మనం ఆయన ద్వారానే పరలోకం చేరుతాం. మనం ఆయన్ని ఎరగాలి. మరి పౌలు ఎరిగాడు. ఎలా ఎరిగాడు? ఆయన సిలువను గురించి ఎరగాలనుకున్నాడు, ఆయన పునరుద్ధాన బలమును గురించి ఎరగాలనుకున్నాడు. అన్నిటిని వదిలిపెట్టేసి ఆయన్ని మాత్రం ఎరిగితే చాలనుకున్నాడు. ఆయన ఎరిగిన వాడుకున్నాడు, ఆయన గురించి ప్రకటించాడు. భయంకరమైనటువంటి హింసలు కూడా ప్రభు కోసం పొందుతూ వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, 1 కొరింథీ 9వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఆ మాటలు చూద్దాం. దయచేసి చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 16 వచనం చివరి మాట చూడమ్మా. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. ఎప్పుడైనా భావించావా? ఎప్పుడైనా ఈ సంగతిని గురించి ఆలోచించావా? సువార్తని గురించి ప్రకటించే భారము నీ మీద ఉందనే సంగతి ఎప్పుడైనా గ్రహించావా? సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద మోపినాడు దేవుడు అని ఎప్పుడైనా అర్థం చేసుకున్నామో? పౌలు అర్థం చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే నిద్రపట్టేది కాదంట ఆయనకు. నువ్వేం చక్కగా నిద్రపోతున్నావే, నువ్వేం చక్కగా అన్ని పనులు బాగా చూసుకుంటున్నావే. ఆయనకు సువార్తను ప్రకటించకపోతే నిద్రపట్టేది కాదంట. ఆయనకు సువార్తను ప్రకటించకపోతే మన నెమ్మదిగా ఉండేది కాదంట. సువార్తను ప్రకటిస్తేనే ఆయన క్షేమముగా సమాధానంగా ఉండేవాడంట. సువార్త ప్రకటించకపోతే దిగులుగా ఉండేదంట, ఏదో ఆవేదనగా ఉండేదంట, ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేదంట, శ్రమ పడుతూ వచ్చాడంట. అంటే ఎంతో భారం కలిగినటువంటి వాడుగా, భారం భరించిన వాడుగా ఉన్నాడంట. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇంకో మాట కూడా అన్నాడు కింద 18వ వచనం చివరిలో, సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఏమన్నాడు? సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఫ్రీగా సువార్తను ప్రకటించాలి. అలాంటి అనుభవంలో సౌలు ఏమంటున్నాడు? యేసే దేవుని కుమారుడు, ఆయనే మన యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసే రక్షకుడు. ఆయనే మన పాపాలను విడిపించేవాడు. ఆయనే మన పాపాల కొరకు కలువరి శిలువలో ప్రాయశ్చిత్తము చేసినవాడు. ఆయనను మీరేం చేయాలా? విశ్వాసంతో వెంబడించండి అని ప్రకటన చేస్తారు. సౌలు వలె సువార్త ప్రకటించగలమా? ఇది 5వది. 6వది చూడండి. దేవుని వాక్యంలో 6వ సంగతి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30-31 వచనాలు. అపోస్తుల 8:30-31. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ నపుంసకుడైన ఒక ఇథియోపియా, అంతేనా? ఐథియోపియాలో రాజ్యంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి,
ఆయన యెరూషలేము వచ్చాడంట ఆరాధించడానికి. యెరూషలేము వచ్చి ఆరాధించి తిరిగి వెళుతుండగా యెషయా గ్రంథం చదువుతున్నాడంట. అయితే ఆయనకు అర్థం కావట్లేదంట. ఏమంటున్నాడు అక్కడ 34 వచనంలో, అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గురించి ఇలా చెబుతున్నాడు, తన్ను గురించియా వేరొకని గురించియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఫిలిప్పు సువార్తను ప్రకటించారు. ఎవరికి? ఒక ఫైనాన్స్ మినిస్టర్కు. ఆయన రథం ఎక్కిపోతున్నాడంట, దేవుని వాక్యము చదువుతున్నాడంట, కానీ అర్థం కావట్లేదంట. అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆయన నీ కొరకే చనిపోయాడు, ఆయన నీ పాపాల కొరకే చనిపోయాడు, ఆయన నీ పాపములు తీసివేయడం కొరకు తన రక్తాన్ని కార్చాడు, ఆయన నీ కొరకు దీనుడైపోయినాడు, న్యాయ విమర్శ కూడా దొరకని వాడైపోయినాడు, ఆయన ఎంతో ఘోరంగా హింసించబడుతూ వచ్చాడు. అంటే నన్ను గురించి రాశారా ఈ మాటలు, వేరే వాళ్ళ గురించి రాశారంటే నిన్ను గురించేరా బాబు. వెంటనే ఏం చేసినాడు? ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేంటి ఆటంకం? వెంటనే బాప్తిస్మం పొందాడు నపుంసకుడు. ఫిలిప్పు సువార్త ప్రకటించగానే, ఫిలిప్పు యేసును గూర్చిన సువార్త ప్రకటించగానే బాప్తిస్మం దిక్కున్నాడు ఆ యొక్క నపుంసకుడు. ఐథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ ఆ దినాల్లో. వెంటనే ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వడానికి నాకు ఆటంకం ఏంటి, నీకు ఆటంకం ఏంటి అని వెంటనే బాప్తిస్మం పొందిన రక్షించబడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఫిలిప్పు కూడా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఫిలిప్పు కూడా సువార్తను ప్రకటించిన వాడుకున్నాడు. ఇది 6వది. 7వది చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం దయచేసి చూడండి. మార్కు 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? ఎవరు? ఆయన పిల్లలమైన మనందరిని గురించి మాట్లాడుతున్నాడు. మనమందరం ఏం చేయాలా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మన మీద ఆ భారాన్ని నుంచి ఆయన పరలోకానికి వెళ్ళాడు యేసుప్రభు. మన మీద ఆ భారాన్ని నిలిపి ఆయన పరలోకానికి వెళ్ళాడు. రేపు ఒక రోజు వస్తాడు, ఆయన మనం కలుసుకుంటాము, ఆయన ముందు మనం నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు లెక్క అడుగుతాడు. ఏం లెక్క అడుగుతాడు? నువ్వు ఎంతమందిని నా కొరకై రక్షించావు? ఏం చెప్తావండి? ఎవరైనా మన ద్వారా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా అని. ఎవరైనా మన ద్వారా ప్రభువుని నమ్మిన వాళ్ళు, సువార్త ప్రకటించగా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? మందిరానికి వస్తున్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మన సువార్త చెప్తే విని దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? అక్కడ అడుగుతాడు లెక్క. ఆయన ముందు త్వరలో రాబోతున్నాడు, ఆయన ముందు మనం నిలబడబోతున్నాం. ఆయన ఖచ్చితంగా ఈ విషయం అడుగుతాడు, నీ ద్వారా ఎంతమందిని తీసుకొచ్చావు అంటే ఏం చెప్తాం? ఒక ఆయనకు 5 మీనాలు ఇచ్చాడంట, ఆయన ఇంకొక 5 సంపాదించాడంట. అంతేనా? తలాంతులు 5 తలాంతులు ఇచ్చాడంట, ఆయన ఇంకొక 5 సంపాదించాడంట. ఒక ఆయనకు 2 ఇచ్చాడంట, ఆయన ఇంకో 2 సంపాదించాడంట. ఒక ఆయనకు 1 ఇచ్చాడంట, ఆయన ఏం సంపాదించకుండా మట్టిలో కప్పెట్టాడంట. మట్టిలో కప్పెడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను వినియోగించకుండా, ఆయన నియమాలు పాటించకుండా నీకు ఇచ్చిన ఆధిక్యతను మట్టిలో కప్పెడుతున్నావా? ఏమన్నాడు తెలుసా? సోమరివాడా, చెడ్డవాడా అన్నాడు. నువ్వు నా దగ్గర ఉండడానికి తగినవాడు కాదు, వెలుపటికి పో అన్నాడు. అయితే ఆయన ఇచ్చిన బాధ్యతలు మనం చక్కగా నెరవేరిస్తే ఏం చేస్తాం? ప్రభువా, నువ్వు నన్ను రక్షించుకున్నావు, ఇదిగో నేను సువార్త చెప్పి కొంతమందిని నీ కొరకు సంపాదించాను అని చెప్పగలిగే స్థితి మనలో ఉండిందా? సువార్త ప్రకటించే నియమం ఇది. ప్రకటిస్తేనే సంఘము అభివృద్ధి అవుతుంది. ఈ సువార్త ప్రకటిస్తేనే నువ్వు బలపడే వ్యక్తిగా ఉంటావు, లేకపోతే నువ్వు ఏమో దిగులు పోగొట్టుకున్న వ్యక్తిలా ఉంటావు. సువార్త ప్రకటించకపోతే ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా ఉంటావు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారం మనపైన మోపబడింది. సువార్త ప్రకటించి నీ వంతుగా నీవు ప్రభు పనిలో పాలు పొందాలి. అందుకోసం ఆయన ఇచ్చిన సేవా నియమాలను నెరవేర్చే అనుభవంలో మనం ఉండాలని కోరుతున్నాం. బలలో పాలు పొందబోయే ముందు మనం ఆలోచించాలండి. బలలో పాలు పొందబోయే ముందు ఈ సంగతులు మనం ఆలోచించాలి. సువార్త ప్రకటిస్తున్నామా? ఆదిమ సంఘంలో భక్తులు సువార్త ప్రకటించారు. నోవహు ప్రకటించాడు, యేసు ప్రభు ప్రకటించాడు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే ఏమని చెప్పమంటారా?
యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే ఏమైంది చెప్పమంటారా? అందరికంటే ఘోరాతి ఘోరమైన శిక్ష ఆయనకే పడింది. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను వినక ఆయన ఏం చేశారు? మా పాపాలన్నీ ఎత్తి చూపుతున్నాడు, మేము పాపులం అంటున్నాడు, మమ్మల్ని చాలా హింస పెడుతున్నాడు, ఈ నెల సంపాలని ఆలోచించారు, ప్లాన్లు వేశారు, పథకాలు వేశారు. చివరికి అన్యాయంగా ఆయన మీద నేరాలు మోపి శిలువ శిక్షకు ఆయన్ను గురి చేశారు. ఆయనను శిలువలో మేకులలో కొట్టబడడానికి కారణము ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తను వ్యతిరేకించినటువంటి వాళ్ళే ఆయన మరణానికి కారణం. ఆయన యేసుప్రభు ఆపాడా? ఆయనకు ముందే తెలుసు నేను చనిపోతానని తెలుసు, నేను సమాధి చేయబడతానని తెలుసు, అయితే దేవుడు నన్ను తిరిగి లేపుతాడని కూడా తెలుసు. అట్లాంటి అనుభవం మనం కూడా ఏం చేయాలా? ఏ పరిస్థితి అయినా కూడా సువార్త ప్రకటించడానికి వెనుక తీయకూడదు. సువార్తను ప్రకటించే వ్యక్తులు ఉండాలి. ప్రభు బలలో నువ్వు పాలు పొందుతున్నప్పుడెల్లా సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ప్రతి ఆదివారం మనకు ప్రభు బలంటే ప్రతి ఆదివారం మందిరం అవ్వగానే సువార్తకి వెళ్ళేవాళ్ళం మేము. గతంలో మందిరం అవగానే సువార్త 4 గంటల సువార్త అంటే ఇక అందరు రావాలి. మళ్ళీ రాబోతూ ఊరుకోడు. సువార్త ఎట్లా చేసేవాళ్ళం అంటే ముగ్గురు లైన్లో నడవండి అనేవాడు. ఎక్కడైనా ప్రార్థన అనగానే మోకరించమనేవాడు. రోడ్డు మీద నడు రోడ్డు మీదే. ఎక్కడైనా అంటే ప్రార్థన అనగానే మోకరించాలా? మరి అక్కడ యేసు ప్రభువుకి జై కొట్టుకుంటూ వెళ్తారు. చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే జై అని అనాలి. మనం అంటాం మనకేమో చిగ్గు, చేతడం చిగ్గు, జై అంటాం చిగ్గు, మోకరించడం చిగ్గు. ఏమని అనుకుంటారేమో. మన్నుటెండలో యేసు ప్రభు ఆ నడివీధుల్లో మన కొరకే చిలువ మోసుకుంటూ పోయినప్పుడు మరి ఆయన ఏమని అనుకుంటే ఇది జరిగేది కాదు కదా, ఈ రక్షణ వచ్చేది కాదు కదా, ఈ సువార్తే ఉండేది కాదు కదా. కాబట్టి దేవుని యొక్క పని కొరకు ఎప్పుడు సిగ్గుపడకూడదు. సువార్త ప్రకటించే విషయం అసలే సిగ్గుపడకూడదు. బలలో పాలు పొందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ నియమాన్ని నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. అందుకే ఏమన్నాడు ప్రభు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్షించబడతాడు. మీరు ప్రకటించండి. నమ్మినోడు రక్షణ పొందుతాడు, నమ్మనోడికి నరకం పోతాడు. అది మీకు అనవసరం. మీరు ప్రకటించండి. ప్రకటించవలసిన బాధ్యత మనపై ఉంది. చెప్పాను కదా, రేపొద్దున ఆయన ముందు నిలబడినప్పుడు ఎంతమందిని తీసుకొచ్చామంటే ప్రభువా నీకోసం ఇంతమందిని తీసుకొచ్చానయ్యా, ఇదిగో నా తరపున నేను నీకోసం 20 మందిని సంపాదించాను, ఓ 10 మందిని సంపాదించాను, ఒక 5 సంపాదించాను. ఇట్లా చెప్పగలిగే స్థితి మనకు ఉండాలి. ఏం లేకుండా ఖాళీ చేద్దాం, ఏం లేదండి. ఖాళీ అంటవా? ఖాళీ ప్రభువా నేనేమి తెలియదు, నేను ఖాళీగా ఉన్నాను, అసలు ఖాళీగా వచ్చాను. అయితే నువ్వు ఖాళీగానే ఉండు అంటాడు. నువ్వు ఖాళీగానే ఉండు. ఇంకా ఆయనకు కోపం వస్తే ఏం చేస్తాడంటే నువ్వు బయటికి తోసివేయమని చెప్తాడు. అక్కడ వ్రాయబడింది వాక్యం, నా మాట కాదు. వీడిని బయటకు తోసివేయండి, వీడి ఇక్కడ ఉండడానికి పనికిరాడు. అక్కడ ఏముంటుందంట? వెలుపట చీకటి, పండ్లు కొరుకుట ఉంటుందంట, ఏడుపు ఉంటుందంట. సువార్త ప్రకటించకపోతే, నువ్వేం సంపాదించకపోతే ప్రభు కొరకు వెలుపటికి వెళ్ళాల్సి వస్తుంది, ఆధిక్యతలన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అవసరమా? అందువల్ల సువార్త ప్రకటిస్తాం. ఈ యొక్క సేవా నియమాలు 2 నియమాన్ని మనం పాటించి దేవుని కొరకు సువార్త ప్రకటించే వాళ్ళంగా ఒక వాలంటీర్గా మారిపోవాలి మనం. నేనేదో అంటే ఎవరో చెప్పడం కాదు, మీ కొరకు మీలో దేవుడు చేసిన కార్యాన్ని ఇంకోటి వచ్చి నీకు దేవుడు చేయలేదు చెప్పానంటే ఏంటండి? నీలో దేవుడు చేసిన కార్యాన్ని ఎవరో వచ్చి చెప్పడం అంటే నీకు తెలీదా? చూసావు కదా, విన్నావు కదా, దాన్ని ఇంకోటి చెప్పడానికి నీకేం బాధ? అది ఎవరో వచ్చి నేనేదో మరి చేయమని కాదు, నీ అంతటి నీవే స్వచ్ఛందంగా. అదే నేను వాలంటీర్గా వార్త ప్రకటించాలి. వాలంటీర్లు చూశారు కదా ఏం చేశారు? వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత ప్రకారం ప్రతి ఇంటికి పోయి చక్కగా అన్ని పథకాలు ఇచ్చేశారు. వాళ్ళలాగా మనం కూడా ఏం చేయాలా? వాలంటీర్గా ప్రతి ఇంటికి పోవాలి. చేర్చుకునే వాళ్ళు ఉంటారు, చేర్చుకునే వాళ్ళు ఉంటారు. చేర్చుకున్న వాళ్ళకు సువార్త చెప్పాలి, చేర్చుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేసి వెలుపడికి రావాలి. దుమ్ము దులపాలంటే అక్కడ పాదధూళి దులపాలని వ్రాయబడింది. కాబట్టి సువార్త ప్రకటించే నియమం మన జీవితాల్లో తప్పనిసరిగా నెరవేర్చుట మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి అనుభవంలో మనం ఉంటాం, సువార్త ప్రకటిస్తాం. బలలో పాలు పొందే ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. నేను అనుకుంటా సువార్త తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ మీలో కొందరు బలహీనలు ఉన్నారు, కొన్ని అర్జెంట్ పనులు ఉన్నారని నాకు కుదరట్లా. లేకపోతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెంటనే సువార్త, వీధి సువార్త వెళ్ళిపోవటమే. మా కాలంలో అట్లా చేశాం మేము. చిక్కుపడలా, భయపడలా, ఎవరు ఏదో అనుకుంటారు అనుకోలా, సువార్త ప్రకటించాం. సంఘము విస్తరించడానికి కారణమయ్యా మేము ఆ దినాల్లో. అట్లా మనం కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, సువార్త ప్రకటించే నియమాన్ని నెరవేరుస్తాం.
అలాంటి అనుభవంతో ప్రభు బలలో మనం పాలు పొందుతాం. మోకరించండి, మౌనంగా ప్రార్థనలో ఉండండి.